అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నూతన మోటార్ వెహికల్ చట్టంపై సిఐ జీనబంధు ఆధ్వర్యంలో శనివారం ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ వెహికల్ చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు పాటించకపోతే విధించే అపరాధ రుసుముల వివరాలను సిఐ జీనబంధు తెలిపారు. ఈ నూతన చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తారని ఆయన హెచ్చరించారు. పాడేరు డివిజన్ పరిధిలో వారం రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. పాడేరు జీసీసీ సెంటర్ వద్ద వాహనాలను ఆపి మరీ సిఐ జీనబంధు వాహనదారులకు అవగాహన కల్పించారు. లైసెన్స్ లేకుండా నడపకూడదు, లైసెన్స్ లేకుండా బండి ఇవ్వకూడదు. అలాగే ఎవరైనా చేస్తే మాత్రం మీ బండిని సీజ్ చేయబడుతుంది. పూర్తిగా అపరాధ రుసుము కట్టిన తర్వాత మాత్రమే బండిని రిలీజ్ చేయబడుతుంది. అర్థమైందండి? నేను లైసెన్స్ లేని వ్యక్తిని నేను బండి ఇచ్చాను అనుకో, నా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. రెండోసారి మూడోసారిగా నాకు చేస్తే నా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. దయచేసి మీ అందరి గురించి చెప్తున్నాం. ఈ వారం రోజులు ప్రచారం చేస్తాం. మొదటి వారం అంతా కూడా మన మండలంలో, మన పాడేరు టౌన్లో మైక్ పెట్టి కూడా అందరికీ తెలియాలని. కొంతమందికి తెలియదు కదా, సోషల్ మీడియా బాగా ఫాలో అయిన కానీ తెలుస్తుంది, బట్ మామూలుగా పని చేసుకునే తెలియదు. కాబట్టి అందరికీ రేపటి నుంచి ఆటో పెట్టి మొత్తం మన పాడేరు టౌన్ అంతా ప్రచారం చేస్తాం, ఎంత ఫైన్ పెరిగింది ఏంటనేది. కాబట్టి దయచేసి అందరు కూడా హెల్మెట్లు కొనుక్కోండి, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించండి. లైసెన్స్ లేకపోతే లైసెన్స్ మనకు ఉక్కంపేట పోలీస్ స్టేషన్ పక్కన ఆర్టీఓ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వారం రోజులు ప్రచారం చేసిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి అందరూ ప్రయాణికులు కూడా గుర్తించాలని కోరుకుంటాం. అర్థమైందండి? థ్యాంక్ యూ. ఈ రోజుకైతే మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికే పెట్టాం. ఓకే, ఈరోజు ఫైన్ అయ్యా, వారం తక్కువ ఫైన్ వేస్తాం. మనకి సెంట్రల్ యాక్ట్ ఒకటి ఎంబీ యాక్ట్ అమెండ్మెంట్ అయింది, ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి యూజ్ ఫైన్స్ అనేది ఇంపోజ్ చేయడం పడుతుంది. ఫస్ట్ అందరికీ పాడేరు టౌన్లో ఉన్న ప్రజలందరికీ, ప్రయాణికులకి ఫస్ట్ అవగాహన కార్యక్రమం చేపిస్తాం. ఈ వారం రోజులు 10 రోజులు అవగాహన కార్యక్రమం చేసిన తర్వాత, ప్రజలందరికీ చేసిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోబడతాయి. ఖచ్చితంగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టు యాక్ట్లో ఏముందో చట్ట ప్రకారంగా ఆ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం, ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదో వాళ్ళందరూ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం చేయండి.